నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఏఎస్ఓ సతీష్ కుమార్ అసలు ఆయనే లేకపోతే ఈ పరకామణి ఇన్సిడెంట్ బయటకు వచ్చేదే కాదు. ఆయన్ని విచారించిన తర్వాతే ధర్మారెడ్డి గారిని కావచ్చు, ఇలా ఒకరిని తర్వాత ఒకరిని విచారిస్తూ వస్తున్నారు. మరి ఈయన విచారణకి వెళ్తున్న సమయంలో ఎలా మరణించారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఇది హత్య, ఆత్మహత్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సరే, ఇది హత్య అని కొంతమంది అంటున్నారు. బాడీని చూస్తే కూడా ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఆత్మహత్య అని ఇంకొంతమంది అంటున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి విచారణకు వెళ్తున్నప్పుడు ఎందుకు చేసుకున్నాడనే ఒక క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. దీంట్లో మీ అభిప్రాయం ఏంటి? ఒకటమ్మా, ఎందుకంటే ఇప్పటి వరకు హిందూ సమాజం ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి తిరుపతిలో అనేది కూడా ఎవరు ఊహించలా. అసలు లేదు సార్. తిరుపతిలో ఒక మామూలుగా ఈ దర్శనాలకు లేకపోతే రూములకు విషయంలో ఏదో అక్రమాలు జరుగుతున్నాయి, దళారీలు ఉన్నారు, ఇటువంటి ఏదే అన్నారు కదా తప్ప దేవుడి సొమ్ముని ఈ విధంగా ఆ పరకామణిలో దోచుకుంటారు అనేది మనకు అసలు తెలీదు. ఎందుకంటానంటే కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది తిరుపతి దేవస్థానానికి. మన భారతదేశాన్ని అనేక మంది పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు, అంతా కానీ పోర్చుగీస్ వాళ్ళు, మొఘళ్ళు ఎంతో మంది పరిపాలించేశారు. ఎంతమంది వచ్చినా కూడా తిరుపతి దేవస్థానాన్ని అనేక గుళ్ళు దోషం చేశారు. కానీ తిరుపతి దేవస్థానం మీదకి ఎవరు వెళ్ళా. మొట్టమొదటిసారిగా తిరుపతి దేవస్థానంలో పరకామణిలో దేవుడి సొమ్ముని ఈ విధంగా దోచుకుంటున్నారు అనేది కొత్తగా వింటున్నాం. సరే, వింటాం ఒక వింత. అయితే ఆ దోచుకున్న వ్యక్తి ఎవరైతే రవికుమార్ అన్న వ్యక్తి దోచుకున్నాడో అతనితో సెటిల్మెంట్లు చేసేసుకుని కొంతేమో దేవస్థానానికి ఇచ్చి కొంతేమో వాళ్ళు సొంతంగా ఆస్తులు రాయించేసుకుని అతని మీదే కేసు లేకుండా లోక్ అదాలత్లో కేసు విత్డ్రా చేసుకుంటున్నాడు. మరొక వింత, అదే భార్యాభర్తల కేసు కాదు కదా, లోక్ అదాలత్లో కేసు చేసుకుంటున్నాడు. చిన్న కేసు అది. అతన్ని పట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఇప్పుడు మరణించాడో ఆ పట్టుకున్న వ్యక్తి, కేసు పెట్టిన వ్యక్తి, ఆ తర్వాత అతను లోక్ అదాలత్లో ఆ కేసు సెటిల్మెంట్ విషయంలో కూడా పైనుంచి ఒత్తిడి వలన చేయవలసి వచ్చింది అనే మాట మాట్లాడడం. ఎవరు ఆపే వ్యక్తులు? ప్రతి విషయం ఈ రోజున అతను విచారణ నిమిత్తం రేణిగుంట నుంచి తిరుపతి వెళ్తుంటే ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కొన్న వార్తలు. మరి డాక్టర్లు పరీక్షించిన డాక్టర్లు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కూడా తల వెనక బలమైనటువంటి గాయం ఉంది అనేటువంటి చెప్పడం అనేక అనుమానాస్పదాలు. ఎందుకంటే ఎక్కడో చదివే నేను కూడా ఆల్రెడీ భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని చెప్పి ఒత్తిడి తెచ్చి మరి అతని మీద కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పేసి వాళ్ళ పత్రికలో రాసేసుకుంటున్నారు ఆల్రెడీ. మరి ఎవరో అలా వాళ్ళు అనేసుకుంటున్నారు. అంటే దొంగ అన్నట్టుగా కంగారు పడతారు కదా, దొంగ నడిచేవారికి దొంగలు కంగారు పడతాడు అన్నట్టుగా. ఆ విధంగా భుజాలు తడుకుంటాం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలు మధ్య పేపర్లో చక్కగా వస్తుంది, తెలుస్తుంది కదమ్మా. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు కూడా గుండెపోటు అని చెప్పారు. అందరూ నమ్మారు కూడా. నిజంగా పాపం పెద్ద వ్యక్తి కాబట్టి గుండెపోటుతో మరణించడము, అజాత శత్రువు, మంచి వ్యక్తి అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత బాడీ చూసిన వాళ్ళు ఇది గుండెపోటు ఏంటి, ఆ రక్తం మార్కులు ఏంటి, ఆ కుట్లు విధానం ఏంటి, అది ఆ పేపర్లో అప్పటికే నారావారి రక్త చరిత్ర అని చెప్పి రాసేసారు. గుండెపోటు అని చెప్పేసి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు కొంతమంది. ఆ తర్వాత వాళ్ళే మాట మార్చారు, మేము ఏమన్నా చెప్పామా గుండెపోటు అని వాళ్ళే మాట మార్చేశారు. అది కాకుండా పరిటాల రవి గారి హత్య కేసు విషయంలో కూడా ఆ లోపల నుండి వ్యక్తులు ఏ విధంగా ఒకరికొకరు డబ్బులతో కొట్టు చంపేసుకున్నారు. ఆ తర్వాత అతను చనిపోవడం, మద్రసరి సూర్య ఏ విధంగా చనిపోయాడు. అంటే వీళ్ళు అంటే అంటుంది అనుమానాలు ఆ విధంగా వస్తున్నాయి. ఏదైతే ఈ సతీష్ అన్న వ్యక్తి బయటకు వచ్చి ఎవరున్నారో, ఎవరు ఒత్తిడి వలన ఆ రోజున లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాలన్నీ బయట పెడితే పెద్ద వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయి కదా. బయటకు వస్తే చాలా ప్రమాదం కదా అని చంపేశారా? ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవమ్మా. హత్య అన్న దానిక, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చెప్తుంది. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఆఖరికి ఏమో నిన్న పేపర్లో చూశాను, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అటవీ భూములన్నీ విషయాలు బయటకు వస్తే కొంతమంది పోస్టింగ్ పెడతారమ్మా, పెట్టుకోక పెద్దిరెడ్డితో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జాగ్రత్త అని బెదిరిస్తా పెడుతున్నారు. ఉప ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని బెదిరిస్తా పెడుతున్నారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళు. నేను అంటుంది ఈ రోజున పరకామణి కేసు విషయంలో అనేక ఒక పక్కన విచారణ జరుగుతుంది.
ధర్మారెడ్డి లాంటి వ్యక్తుల్ని లేకపోతే మిగతా వ్యక్తులను కూడా విచారణ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, పై నుంచి వచ్చి ఒత్తిడి వలన అన్ని ప్రతిదీ లడ్డు వ్యవహారంలో పైనుంచి ఒత్తిడి వలన, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈ అంటే ఆ పైనుంచి ఒత్తిడి. వీళ్ళు ఎవరు అరెస్ట్ చేసినా ఏమంటున్నారు, పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ లేకపోతే పైనుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ళు, ఆఖరికి సోషల్ మీడియా పోస్టుల్లో దొరికినటువంటి వ్యక్తులు కూడా మాకు స్క్రిప్ట్ పైనుంచి వచ్చింది. నిజమే. ఆఖరికి మనం అరే ఆవిడ శ్యామల ఎవరో ఉంటది కదా ఆమె కూడా ఏమంటుంది, మాకు పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం. అంటే ఇష్టారీతినటువంటి ఈ విధంగా ఆ పైనుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరో, ఆ స్క్రిప్ట్లు ఇచ్చే వ్యక్తులు ఎవరో, చేస్తున్న వాళ్ళు ఎవరో, వీటి వెనకాల ఉన్నటువంటిది ఏంటి ప్రజలు ఇది అడుగుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతారు ఊహించలా. వీడియోతో సహా ఆధారాలతో రవికుమార్ అనే వ్యక్తి దొరికితే అతనికి ఉన్నటువంటి ఆస్తులు తమిళనాడులో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఎక్కడున్న ఆస్తులన్నీ రాయించేసుకుని తూతూ మంత్రంగా కొంత అమౌంట్ ఏమో అక్కడ సెటిల్ చేసేసి మొత్తం అకౌంట్ సెటిల్ చేసేసారు, లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసేసారు. ఇది ఎవరిని ఊహించగలరా? వాళ్ళ పేపర్లో దాన్ని ఇంకా సమర్థించుకుంటా అంటే తప్పు చేసి కూడా ఆ తప్పుని కాదని చెప్పుకోవడానికి అనేక రకాలుగా కథనాలు సృష్టించి చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ఇంకా తిరుపతినమ్మ ఎవరు ఊహించలేరు అటువంటి అన్ని ప్రతి విషయంలో, తిరుపతి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు రకరకాలుగా. ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి అయితే అతను కూడా తిరుపతికి చైర్మన్ చేశాడు కదా, అతను ఏమంటాడు, ఆ అడవి జంతువుల విషయంలో కూడా అతను ఏం మాట్లాడతాడు, నా చిన్నతనంలో తిరుపతి కొండ మీద అంత అడవి లేదు అంటే తిరుపతి కొండ మీద అడవి వచ్చింది పుట్టిన తర్వాత వచ్చిందా? అసలు ఏం మాట్లాడతారు? బోరుగుండిలో ఉండిదట. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నల్లరాయిని పోల్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు చైర్మన్లు చేసి అటువంటి వ్యక్తులు ఈ రోజున ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని గోవుల హత్య విషయంలో అంటారు, మరణాల విషయంలో కూడా. ఇప్పుడు సహజ మరణించవా, మనుషులు మరణించిన జంతువులు మరణించవా, కాలం అయిపోయిన తర్వాత ముసలి అయిపోయిన తర్వాత ఉంటది కదా. ఆయన మరణించినా కూడా అదేదో కూటమి ప్రభుత్వం వాడికి ఏదో తిండి పెట్టలేదు, రకరకాల చేసిందని చెప్పి రకరకాల ఫోటోలు పెట్టి రకరకాలుగా చేయడు. ఏదో విగ్రహం ఎవరో తయారు చేసేటప్పుడు అక్కడ విధులేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఆ విగ్రహాన్ని ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పడగొట్టేసేనట్టుగా చెప్పడం అంటే ఒక రకంగా కాదు. వాళ్ళు బ్లేమ్ చేయాలనుకుంటే కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనేది ఒకటి. కానీ ఇవన్నీ వాతావరణం అంతా చూస్తుంటే అసలు మాకు ఎదురుగా ఎవరన్నా వాంగ్మూలం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పాలని చూస్తున్నారా? అనుమానం అవుతున్నాయి. ఇతను మామూలు వ్యక్తి కాదు కదా, ఇప్పుడు ఆల్రెడీ డ్యూటీలో ఉన్న వ్యక్తి, సిఏగా చేస్తున్నాడు అతను. మరి అటువంటి వ్యక్తి దాని ఏమంటారు విచారణ నిమిత్తం వెళ్తుంటే అతన్ని ఈ విధంగా చేయగలిగారు అంటే అసలు ఏం జరుగుతుంది? పైగా దాని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు ఏంటంది. ఇది ఒకటనే కాదు, ఖచ్చితంగా ఈ వ్యవహారాలన్నింటి విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, వాస్తవాలు బయట తీయాలి. లేకపోతే ఏమవుతుందంటే నిజాలు చెప్పడానికి ప్రయత్నించే వ్యక్తులందరూ భయపడతారు. అంటే ఇప్పుడు మీరు అన్న మాటకి మొన్న రీసెంట్ గా ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న సార్ ఇదే, కూటమి ప్రభుత్వానికి తెలుసు ఈ కేసు ఎలాంటిది అనేది, ఆ వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ ఈ కేసుకి అనేది కూడా తెలుసు, మరి తెలిసి ఆయనకి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు? ప్రొటెక్షన్ ఇస్తే మంచిది కదా, ఇంకా ఇలాంటి దాడుల మీద ఎవరైనా నోరిప్పడానికి వస్తారు కదా, మీరు ప్రొటెక్ట్ చేయకపోవడం అనేది మీకే మైనస్ అని చెప్పి. మామూలు వ్యక్తులు అయితే ప్రొటెక్షన్ ఏదో అనుకోవచ్చు, అతను ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాడు. అవును, డ్యూటీలో ఉన్నాడు, పోలీస్ అధికారి అతను, సిఏ స్థాయిలో ఉన్నాడు అతను. అవును సార్, అతనికి ఎప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటూనే ఉంటది. అంటే అదే అంటున్నాను, అటువంటి వ్యక్తులకే ఇలా ఉంటే ఇంకా మామూలు వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడగలరా? అంటే సరే ఘటన జరిగింది, ఖచ్చితంగా అతను పోలీసు అధికారి, గతంలో అతనే పట్టుకున్నాడు రవికుమార్ అనే వ్యక్తిని, అతనే కేసు పెట్టాడు, అతనే కేసు సెటిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకు సెటిల్ చేయాల్సి వచ్చిందంటే పైనుంచి ఉన్నతాధికారులు ఒత్తిడి అని చెప్పాడు. ఇప్పుడు విచారణ నిమిత్తం అతను వెళ్తున్నాడు. నేను అటువంటి అధికారంలో ఉన్న వ్యక్తులకే, ఒక పోలీసు ఉద్యోగి కదండి అతను, అటువంటి వ్యక్తులకి ఎలా జరుగుతాయి ఏంటి అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గుణపాఠాలమ్మా. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న వ్యక్తులు కాదు, చాలా బలమైన వ్యక్తులు, ఆర్థికంగాను అంగబలం అన్నిటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే వాళ్ళు చేసిన తప్పులు నిరూపించడానికి బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ తగు రక్షణ ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదే సందర్భంలో విచారణ కూడా వేగవంతం చేసి, లేకపోతే ఇంకెంతమంది మరణిస్తారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంతమంది, ఆ డ్రైవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ భార్యని తీసుకొస్తున్నటువంటి ఆ డ్రైవరు చనిపోయాడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ ఇదయ్యాడు, హాస్పిటల్లో వైద్యం చేసుకున్న వ్యక్తి ఇదే అయిపోయాడు. ఇలాగా ఎవరైతే విచారణలో ఉన్నారో వాళ్ళందరూ ఇలా అయిపోతే
ఏమైపోతాయి? ఖచ్చితంగా సీరియస్ గా ఆలోచించాలి. మీరు అన్నట్టుగా అది చిన్న విషయం ఏం కాదు, ఖచ్చితంగా ఆలోచించాలి. వేగవంతంగా చేయకపోతే మాత్రం ఈ నిందితులందరికీ ప్రాణాలకి ఇబ్బందులు, ఎవరైతే వాంగ్మూలం ఇవ్వాలంటారో వాళ్ళందరికీ ఇబ్బందులు. ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టాలని మాత్రం మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.